ప్రభుత్వాసుపత్రికి వెళితే ఉన్న రోగానికి మందేమో గానీ కొత్త రోగం అంటుకుంటుందనే భయం జనాల్ని ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుంది సర్కార్ దవాఖానాల పరిస్థితి. అందుకు నిదర్శనంగా నిలుస్తోంది కర్నూలు జిల్లాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్. రోగులకు ఎప్పుడూ అందుబాటులో ఉండాల్సిన వైద్య సిబ్బంది లేకపోవడంతో స్వీపరే డాక్టర్ అవతారం ఎత్తాల్సి వచ్చింది. పురుగుల మందు తాగిన మహిళకు చికిత్స అందించేందుకు డాక్టర్లు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో స్వీపరే వైద్యురాలు అవతారం ఎత్తడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డ్రగ్స్ ఉండవు. కర్నూలు జిల్లా పత్తికొండ ప్రభుత్వాసుపత్రిలో ఆదివారం కావడంతో వైద్య సిబ్బంది ఎవరూ లేకుండా పోయారు. స్వీపరే డాక్టర్ అయింది. పందికోనకు చెందిన శారద అనే మహిళ పురుగుల మందు తాగి ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో పత్తికొండ ఆసుపత్రికి తీసుకొచ్చారు. డ్యూటీలో ఉండాల్సిన డాక్టర్లు లేకపోవడం, సమయానికి ఎవరూ రాకపోవడంతో మధ్యాహ్నం వరకు వేచి చూసిన స్వీపర్ ప్రాథమిక చికిత్స అందించింది. మధ్యాహ్నం అయినా వైద్యులు రాకపోవడంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి బాధితురాల్ని తరలించారు. పత్తికొండ ఆసుపత్రిలో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతోన్న వైద్య సిబ్బంది కళ్లు తెరవడం లేదు. ఎమర్జెన్సీ కేసులను చూడాల్సిన వైద్యులు అందుబాటులో ఉండరు. దీంతో పత్తికొండ నుంచి కర్నూలు ఆసుపత్రికి తరలిస్తున్నారు. కమ్యూనిటీ సెంటర్లో మొత్తం 7 డాక్టర్లున్నా రోజుకొక్కరు సమయానికి రారు. ఆదివారం వచ్చిందంటే చాలు ఇక ఆసుపత్రికి సెలవే. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2 దంత వైద్యులున్నా ఆసుపత్రికి వచ్చిన దాఖలాలే లేవని పత్తికొండ వాసులు చెబుతున్నారు. దీంతో కింది స్థాయి సిబ్బంది దయాదాక్షిణ్యాలతో ప్రాథమిక చికిత్స పొందాల్సి వస్తోందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు వచ్చేసి పొద్దున ఉదయం శనికాడ ఉల్లిగడ్డలో రేట్లు పోలేని దానికి అందువల్ల మా యొక్క ఇది టిమెంట్ తాగింది. ఆ టిమెంట్ తాగినాక మేము ఇక్కడ పత్తికొండ హాస్పిటల్కి తీసుకొని వచ్చినాము. ఇక్కడ తీసుకొచ్చినాక దాదాపు 3 గంటలు అవుతున్నప్పటికి కూడా ఇక్కడ అధికారులు ఎవరు లేరు. మరి అందులో వచ్చేసి ఈ హాస్పిటల్లో కూడా డాక్టర్లు కూడా ఎవరు లేరు. లాస్ట్కి ఈ హాస్పిటల్లోన ఆ కసు ఊడ్చే వాళ్ళు, ఆ వర్కర్లు, క్లర్క్లు మాత్రమే ఇక్కడ వైద్యం అందించడం జరుగుతుంది. ఏదో మారుమూల పల్లె ఆసుపత్రి అయితే పెద్దగా ఎవరూ పట్టించుకోరన్న ధీమా వైద్య సిబ్బందిలో ఉంటుంది. కానీ ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సొంత నియోజకవర్గం పత్తికొండ ఆసుపత్రిలోనే ఈ పరిస్థితి ఉండడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్య సిబ్బంది సరిపడా ఉన్న నిర్లక్ష్యం, పర్యవేక్షణ లేకపోవడం వల్ల వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతోంది. అత్యవసర సమయంలో కూడా కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి వస్తే వైద్యులు లేక ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోందని స్థానికులు మండిపడుతున్నారు. ఇక మరింత సమాచారం కర్నూలు నుంచి మా రిపోర్టర్ హరికిషన్ అడిగి తెలుసుకుందాం. హరి, అసలు ఏం జరిగింది? ఒక స్వీపర్ డాక్టర్ అవతారం ఎత్తి వైద్యం చేయడం ఏంటి? అసలు టోటల్గా జరిగిన ఎపిసోడ్ ఏమిటి? థ్యాంక్ యూ రమణ. ముఖ్యంగా కర్నూలు జిల్లా అంటే పెద్ద ఆసుపత్రి ఉంటుంది. 4 జిల్లాలతో పాటు ఇటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు వస్తారు. అయితే ఈ నేపథ్యంలోనే జిల్లాలో ఉన్న మిగిలిన చోట్ల కూడా ఆసుపత్రులను స్ట్రెంథన్ చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చాలా ప్రాముఖ్యతనిచ్చి అదే పనిగా మండలాల్లో ఉన్నటువంటి ఆసుపత్రులకు అన్ని సౌకర్యాలు కూడా కలగజేసింది. ఇదే నేపథ్యంలో పత్తికొండ ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రులు కేఈ కృష్ణమూర్తి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ నియోజకవర్గంలో 30 పడకల ఆసుపత్రిని కూడా బాగా డెవలప్ చేయడం జరిగింది. ఇందులో మొత్తం 7 మంది డాక్టర్లు, అలాగే 2 డెంటిస్టులు, తర్వాత 14 మంది నర్సులు, 2 కాంటాక్ట్ నర్సులతో పాటు మిగిలిన పారిశుద్ధ్య సిబ్బంది వీళ్ళందరూ కూడా చాలా మంది ఉంటారు. కానీ ప్రస్తుత సిచ్యువేషన్ ప్రకారం మొత్తం ఈ హాస్పిటల్ కి చుట్టుపక్కల 3 మండలాల నుంచి పాటు దగ్గర 12 మేజర్ పంచాయతీల నుంచి నిత్యం కూడా రోగులు ఈ హాస్పిటల్ కి తరలి వస్తుంటారు. అయితే ఎవరికి కూడా సరైన వైద్యం ఇక్కడ అందదు. కారణం ఎందుకంటే ఏ డాక్టర్ కూడా వచ్చిన రోగికి అందుబాటులో ఉండడు. ఏదైనా ఎమర్జెన్సీ కేసు వస్తే అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇమీడియట్ గా డాక్టర్ కు ఫోన్ చేసి అందుబాటులో ఉంటే
రావడము, లేకపోతే కర్నూలుకి రెఫర్ చేసి పంపించడం వస్తుంది. అయితే వచ్చిన పేషెంట్లు కాస్త ఇబ్బందులు పడుతున్న పరిస్థితి చూసి అక్కడ ఉన్నటువంటి స్పీకర్స్ వీళ్ళందరూ కూడా తమకు తోచిన వైద్యం చేసి అక్కడి నుంచి రెఫర్ చేయడం అనేది ఇక్కడ కొసమెరుపు. దీనిపైన పెద్ద ఎత్తున సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోపక్క కొందరు డాక్టర్లకు మాత్రం ఇక్కడ డ్యూటీలకు రావడము, అంటే వచ్చినా ఎక్కువసేపు నిలబడకుండా పోవడం, అలాగే 6 మంది డాక్టర్లు ఉదయం పూట డ్యూటీ చేస్తే ఒక నైట్ డ్యూటీ డాక్టర్ చేయాలా, ఇది ఆల్టర్నేట్ గా ఉంటుంది. కానీ ఎక్కడ కూడా మనకు అక్కడ విధులు నిర్వహించే సిబ్బంది కానీ డాక్టర్లు కానీ పర్యవేక్షణ ఎక్కడ కనపడదు, ఎవరు కూడా ఉండరు. ఈ నేపథ్యంలోనే గతంలో అనేక సార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా కూడా కేవలం అది కంప్లైంట్ల వరకే పరిమితమైంది, కానీ ఎక్కడ కూడా పరిష్కారం కాలేదు. దీంతో ఈ రోజు కూడా ఇటువంటి కేసు రావడంతోనే ప్రజల్లో స్థానికుల్లో తీవ్ర ఆగ్రహ విషయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఒక మేజర్ ఉన్నటువంటి ఈ మండలంలో 30 పడకల ఆసుపత్రి ఉన్నటువంటి ఈ ఆసుపత్రిలో వైద్యులు ఉన్నప్పటికీ కూడా సరైన స్పందన లేకపోవడం, అలాగే ప్రాణాల మీదకి వచ్చినా కూడా ఎవరు పట్టించుకోకపోవడంతో కాస్త అసంతృప్తి ఎక్కువ అవుతుంది. దీన్ని ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి ఇమ్మీడియట్ గా దాన్ని ఎలాగైనా సాల్వ్ చేయాలన్న పట్టుదలతో ఈ రోజు మన దృష్టికి హెచ్ఎంటీవీ దృష్టికి తీసుకొని రావడం జరిగింది. దీనికి సంబంధించి ఇమ్మీడియట్ గా ఈ రోజు ఏదో రకంగా మాత్రము ఖచ్చితంగా ఫోకస్ అయ్యి దానికి మాకు న్యాయం జరగాల, కనీసం కొందరు డాక్టర్లైనా అందుబాటులో ఉండే విధంగా చేయాలి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పేసి మీడియా హెచ్ఎంటీవీ దృష్టికి తీసుకురావడం జరిగింది. రమణ, ఆ దృశ్యాలన్నీ కూడా మనం చిత్రీకరించి ఈ రోజు ప్లే చేయడం కూడా జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ హరి. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి, అసలు అక్కడ లోకల్గా ఏం జరుగుతోంది అనే విషయం తెలియజేయడానికి ఒక లోకలైట్, ఒక స్థానికుడు సుధాకర్ మనతో పాటు టెలిఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సుధాకర్ అడిగి తెలుసుకుందాం. సుధాకర్, గుడ్ ఈవినింగ్. అక్కడ అసలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కండిషన్ ఏమిటి? డాక్టర్లు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు నిత్యం వస్తూ ఉంటారా అసలు అక్కడికి? సార్ ఇక్కడ డాక్టర్లు 7 మంది ఉంటారు సార్ పత్తికొండ జనరల్ హాస్పిటల్లో. కానీ 7 మంది ఉన్నా ఎప్పుడు అందుబాటులో ఉండరు సార్ డాక్టర్లు ఇక్కడ. ఇక్కడ డాక్టర్లు పూర్తిగా తాగడుకు బానిసాయి, వాళ్ళు ఎప్పుడు విధులు నిర్వహిస్తారో వాళ్ళకి అర్థం కాని పరిస్థితిలో ఉంటారు సార్. మేము గతంలో 2-3 సార్లు డిఎంహెచ్ లో ఫోన్ చేసినా ఇక్కడ పరిస్థితి ఎన్నిసార్లు ఎవరు దీని గురించి స్పందించడం లేదు సార్. ఓకే సుధాకర్, మరి ఇదే విషయంపై లోకల్ గా ఉండే అధికారులకు కానీ అలాగే లోకల్ గా ఉండే పొలిటీషియన్స్ కానీ ఎవరికైనా మీరు ఫిర్యాదు చేయడం జరిగిందా? సార్ ఇక్కడ ప్రస్తుతం పత్తికొండలో కేఈ కృష్ణమూర్తి ఉప ముఖ్యమంత్రి వహిస్తున్నాడు పత్తికొండ నుంచి. అవును, ఆయన దృష్టికి 2-3 సార్లు తీసుకెళ్ళినాం సార్. సార్ మన ఆసుపత్రిలో పందులు బొర్లాడుతున్నాయి, కనీసం పట్టించుకోండి సార్ అని 2-3 సార్లు ఆయన దృష్టికి మేము మెమరాండం రూపంలో కూడా ఆయన సమర్పించినాం సార్. ఆయన స్పందించలేదు సార్. ఈ రోజు మా సిస్టర్ సార్ సూసైడ్ చేసుకుంది, హాస్పిటల్కి వచ్చిందా, అంతకంటే తర్వాత టాక్ వచ్చినా సార్. నేను డిఎంహెచ్ లో ఫోన్ చేసిన సార్ అక్కడి నుంచి హాస్పిటల్ నుంచి. మేడం ఇక్కడ మేము మా పేషెంట్ 1/2 అవర్ అయింది మేడం, సూసైడ్ చేసుకుంది ఆయన ఇంతవరకైనా డాక్టర్ రాలేదు మేడం అని నేను ఆయనతో డిఎంహెచ్ఓ మేడంతో మాట్లాడినా సార్, కర్నూలు డిఎంహెచ్ఓతో గారితో. ఏం చెప్పారు ఆయన? నేను మీకు ఒక 5 నిమిషాల్లో ఫోన్ చేస్తాను, డాక్టర్ ఫోన్ చేస్తాను అని చెప్పింది సార్. చాలా ఘోరంగా ఉంది సార్ పత్తికొండ హాస్పిటల్ మాత్రం. అసలు డాక్టర్లు ఎప్పుడు వస్తారు ఎప్పుడు పోతారు, చిన్న డెలివరీ కేసు వచ్చినా మతో గారు కర్నూలు పోండి ఆదోని పోండి అంటారు సార్. అసలు అక్కడ ఒక్క కానుపు చేసే ప్రసక్తి లేదు సార్ పత్తికొండ జనరల్ హాస్పిటల్ మాత్రం. మరి ఇప్పుడు వైద్యం ఎవరు అందించారు, అలాగే పేషెంట్ పరిస్థితి ఎలా ఉంది సార్? అక్కడ వైద్యం 3 బస్ అందించారు సార్, డాక్టర్ రాకముందు 3 బస్ అందించారు వైద్యం. అక్కడ కసు కొట్టేటోళ్ళు అక్కడ పనిచేసే వాళ్ళు 3 బస్ అందించారు వైద్యము. మరి ఎలా ఉంది పేషెంట్ పరిస్థితి? సార్ పేషెంట్ పరిస్థితి అవుట్ ఆఫ్ డేంజర్ సార్, పర్లేదు బాగానే సార్. అక్కడ నుంచి కర్నూలుకి వచ్చినాం సార్. ఓకే, ఇదే విషయం మీద మీరు కాస్త అధికారులకు కానీ అలాగే పొలిటీషియన్స్ కానీ వాళ్ళకి రిపోర్ట్ చేస్తూ ఉండండి. అంటే జరిగింది ఏమిటనే చెప్పండి, చెప్పడం వల్ల కాస్తైనా ఉపయోగం ఉంటుంది. కొంచెమైనా డాక్టర్లు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు సార్. ఒక 3 నెలల క్రితము ఇక్కడ జాయినింగ్ లైఫ్ హరికిరణ్ సార్ గారిని ఫోన్ చేసి వివరించినాం సార్ ఇదే విషయం మీదే. ఓకే రైట్ సుధాకర్, థ్యాంక్ యూ. ఓకే, ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి, ఆయన స్పందన తెలియజేయడానికి ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి గారు మనతో పాటు టెలిఫోన్ లైన్లో ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. ప్రస్తుతానికి పత్తికొండ హాస్పిటల్లో అక్కడ స్వీపర్ వైద్య సేవలు అందించినటువంటి పరిస్థితి చూస్తున్నాం. అసలు జరిగిన దానికి ఏం చెప్తారు సార్? అటువంటిది ఏం జరగలేదు, మీరు ఊహిస్తున్నారు. డాక్టర్ ఉన్నాడు, ఏఎన్ఎంలు ఉన్నారు, నర్సు ఉంది. నర్సులు 6 మంది కూడా కాదు, ఒక్కటే ఉంది, అదొకటే ఫిలప్ చేయాలా.
మిగతావన్నీ సరిగా ఉన్నాయి. మీరు డోంట్ ఇటువంటివన్నీ రాయకండి. ఆహా, లేదు సార్, ఇప్పుడు ఆల్రెడీ ఈ వైద్యం పొందినటువంటి వారి యొక్క సోదరుడే చెప్పాడు మాతోటి. హలో, ఓకే, లైన్ కట్ అయినట్టుందండి.